ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఇదివరకు తండ్రి నేను పాటల ద్వారా నిన్ను కనపరిచాం, ఆరాధన ద్వారా నిన్ను కీర్తించాము. ఈ దాసుని ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటలు మా హృదయాన్ని భద్రం చేసుకుంటాను. వాటి తలపోసుకొని కృప మాకు దయచేయండి. తండ్రి వాక్యంలోకి వెలుచుండగా తండ్రి మీరే కృప చూపించండి. నూతన వాత్సల్యమైన మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. పూర్తిగా మరుగు చేసి మీరే మాతో మాట్లాడి విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి ఈ విశ్వాస పరిమాణ జీవితంలో తండ్రి దినదినము అభివృద్ధి చెందడానికి మీరే తగిన సహాయంలో సహకారం దయచేసి వేడుకుంటున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆత్మ సహాయం ద్వారా ప్రేరేపించండి. ఆత్మ కలిగిన యొక్క సన్నిధానంలో కూర్చోవడానికి తగిన సహాయంలో దయచేయండి తండ్రి. నిలబడేది నీ అయినప్పటికీ తండ్రి మీ ఆత్మ సహాయంతో మీరు మాతో మాట్లాడని వేడుకుంటున్నాము తండ్రి. నడిపించమని ఈరోజు ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ సహాయంతో చెప్పాలనుకున్నటువంటి మాటలను ప్రేరణ కలిగి చెప్పడానికి మీరే తగిన సహాయంలో సహకారం దయచేయండి. కుమారుడు మా ప్రభులు మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తున్నాం ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. అందరికీ మరొకసారి వందనాలు. మనకి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చేరును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. మనమందరము దేవుడు అంటే అంతమందికి తెలుసు. దేవుడు ఎవరు? దేవుడు ఎవరండి? దేవుడు ఎవరో తెలుసు అనవ చేతులు ఎత్తండి. మాకు దేవుడు తెలుసు. ఓకే, అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు తెలుసు అన్నారు కదా. అసలు దేవుడు అంటే ఎవరు? ఎవరు దేవుడు అంటే ఎవరు? ఎవరిని దేవుడు అనాలి? ఆలోచించాలి మీరు. అంటే ఎవరిని దేవుడు అనాలి? ఏమీ లేనప్పుడు, ఏది లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, అసలు ఏది కనబడినప్పుడు అనంతకాలము నుండి ఉన్నవాడిని ఏమనాలి? దేవుడు అనాలి. ఏమీ లేనప్పుడు ఉన్నవాడై ఉండి అన్నిటినీ కలిగించిన వాడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. అర్థమవుతుంది మీకు? అంటే ఏమీ లేనప్పుడు ఉండి అన్నింటినీ కలిగించి సమస్తాన్ని సృష్టించి సమస్త విశ్వాన్ని నిర్మించి అంటే వీటన్నిటినీ చేసి మరలా వాటిలో ఏమిచ్చాడు? జంతువులను, పక్షులను, పశువులను, అనేక రకరకాలైనటువంటి సముద్రపు చేపలను, సమస్త సృష్టిని కూడా తన నోటి మాట ద్వారా ఏం చేసుకున్నాడో నింపేశాడు. అటువంటి ఆయన ఏమంటారు? దేవుడు అంటాడు. దేవుడు అంటే ఆయన తప్ప వేరొకరు చేయలేనటువంటి కార్యములు. ఈ సృష్టిలో ఏదైనా ఒకడు నూతనముగా పుట్టించగలడండి? దేవుడు సృష్టించిన వాటిలో నుండే ఏదైనా చేయగలడే తప్ప దేవుడి సృష్టిలోనిది కాకుండా దేనినైనా సొంతంగా సృష్టించగలడా? అలా సృష్టిస్తే వాడు దేవుడు అనొచ్చు. అర్థమవుతున్న మాటలు? అంటే దేవుడు అంటే సర్వ సృష్టికర్తే దేవుడు. ఎందుకు సృష్టికర్త అని పేరు పెట్టారంటే సమస్త విశ్వాన్ని తన నోటి మాట వలన నిర్మించి అందులో మరలా ఏం చేశాడు? నింపేశాడు. సృష్టి అంటే అనేకమైనటువంటి గ్రహముల సముదాయము, నక్షత్రముల సముదాయము, మరలా ఈ భూమి మీద మరలా ఆ గ్రహంలో ఉన్నటువంటి ఒక గ్రహమైన ఈ భూమి మీద తన గొప్ప చొప్పున ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీద సముద్రాన్ని నిర్మించాడు, సముద్ర చేపలను పెట్టాడు, భూమి మీద జంతువులను, పక్షులను, పశువులను, అనేకమైనటువంటి జీవులను భూమి మీద నివాస యోగ్యముగా భూమిని చేయడం అనేది మనం చూసాం. ఇదంతా చేసింది ఎందుకు చేశాడు దేవుడు? ఎవరి కోసం చేశాడు దేవుడు? ఇన్ని ఉన్నాయి కదా, ఇంత ఆస్తి ఉంది కదా, ఆయనకి ఇంత బలం ఉంది కదా, అవునా కదా, ఇంత శక్తి ఉంది కదా, ఇంత ఉన్నప్పటికీ దాన్ని అనుభవించడానికి ఎవరు లేరు? ఎవరు లేరంటే ఎవరు లేరు? అసలు
ఆయన ఏమనుకున్నాడు? నాకు పిల్లలు కావాలి అనుకున్నాడు. మనకి పిల్లలు కావాలంటే ఎలా కావాలనుకుంటాం? ఎవరిలో ఉండాలనుకుంటాం? అని మనకి పిల్లలు కావాలనుకున్నాం అనుకో, ఎవరిలో ఉండాలని కోరుకుంటాం? మనలాగే ఉండాలనుకుంటాం, మన లక్షణాలే రావాలనుకుంటాం, మన బుద్ధులు రావాలనుకుంటాం, మనం ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా. అవునా కదా? అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద పిల్లలు కావాలనుకున్నాడు. అలా కావాలనుకుని దేవుడు ఏం చేశాడు? పిల్లలను చేసుకోవాలనుకున్నాడు. చేసుకునే ముందు ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట అంటే, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేయును. ఎవరి పోలికంట? దేవుని పోలికలో, దేవుని స్వరూపములో. దేవుడు ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధుడిగా దేవుడు ఏం చేశాడు? మనిషిని నిర్మించాడు, సృష్టించాడు. తన నాసికారంధ్రములో నుండి జీవవాయువును మరలా ఏం చేశాడు? తనలో భాగాన్ని నరులోనికి ప్రవేశపెట్టాడు. ఒక బొమ్మగా ఉన్నప్పుడు మనిషి వానిలో చలనం లేదు కాబట్టి దేవుడు మరలా ఏం చేశాడు? తనలోని భాగాన్ని ఆ బొమ్మలోనికి పంపించి, ఆ యొక్క మట్టి నిర్మాణంలోనికి పంపించి నరుడిని ఏం చేశాడు? జీవాత్మగా చేశాడు. మరలా నరుడు ఒంటరిగా ఉన్నాడని చెప్పి తనకు అనేక మంది పిల్లలు కావాలనుకున్నారు కాబట్టి ఆ ఒకరి నుండే ఈ భూమి మీద జనాంగం విస్తరించాలని మరలా ఏం చేశాడు? ఒక పురుషునిలో నుండి ప్రక్కటెముకను తీసి మరలా ఏం చేశాడు? స్త్రీని చేశాడు. స్త్రీని చేసి ఆయన మరలా ఏం చేశాడు? వారి ఇరువుని కూడా జతపరిచాడు, వివాహం చేశాడు. వారికి మీరు అభివృద్ధి చెందండి, ఫలించండి, భూమిని నింపండి. భూమిని నింపి ఆయన ఏమన్నాడు? మరలా నేను చేశాను చూసారు ఈ అనంత సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న సర్వ వాటిపైన మీకు ఏమి ఇచ్చానన్నాడు? అధికారం ఇచ్చాడు. మర్చిపోకండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిపైన ఎవరికి అధికారం ఇచ్చాడు? దేవుడు తన పోలికలో తన స్వరూపమందు చేసుకున్నటువంటి మనిషికి అధికారం ఇచ్చాడు. అందుకే కొన్ని జంతువులు మనతో ఎలా ఉంటాయి? స్నేహంగా ఉంటాయి. ఒక్క మనిషిని కరవగలదు, కానీ దాన్ని మచ్చిక చేసుకున్నాం అంటే అది ఏమవుతుంది? మనకి లోబడుతుంది. ఒక సింహం ఉంది, అది చిన్ననాటి నుండి మన దగ్గర పెరిగిందని అది ఏమవుతుంది? మనకి లోబడుతుంది. మనిషిని తినేయగలదు, కానీ అది మనకి లోబడుతుంది. అనేకమైనటువంటి క్రూర జంతువులు కూడా మనిషికి లోబడేట్టుగా దేవుడు మనకి చేశాడు. కానీ చేశాడు ఏమన్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడో? నేను పరిశుద్ధుడను కనుక. దేవుడు ఎవరో? పరిశుద్ధుడు. ఈ మాట మర్చిపోకూడదు. నేను పరిశుద్ధుని కనుక నాకు పుట్టబోయే పిల్లలు కూడా ఎలా ఉండాలనుకున్నాడో? పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు. అలా ఉండాలని ఆదాముని చేసి, ఆదాములో నుండి అవ్వని చేసి, వారి ఇరువురిని జతపరిచి వారి ద్వారా భూమి మీద సంతానాన్ని పుట్టించాడు దేవుడు. ఒకరి నుండే ఈ భూమి మీద సర్వమానవాళి వచ్చింది. దేశానికి ఒక పురుషుడు లేడు. మరలా చెప్తున్న జ్ఞాపకం. ఈ దేశంలో ఒకరు పుట్టి, మరొక దేశంలో మరొకరు పుట్టి, అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఒక్కొక్క మనిషిని పుట్టించలేదు దేవుడు. ఈ భూమి మీద సెంట్రల్ లో ఒకే ఒక మానవుని చేశాడు. ఆ మానవుడికి ఒకే ఒక ఆది తల్లిని జతపరిచాడు. వారి ఇరువురు ద్వారానే ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళిని ఈ భూమి మీదకి రప్పించాడు. అర్థమవుతుందా మీకు? భారతదేశంలో ఉన్నవారు మాత్రమే నా సహోదరులు కాదు. ఎవరు సహోదరులు? ఈ భూ ప్రపంచం మీద ఉన్న వారందరూ కూడా ఎవరు? మన సహోదరి సహోదరులు. దేవుడు ఒక్కడే కాబట్టి ఈ భూ ప్రపంచం మీద తన పిల్లలే ఉండాలనుకున్నాడు. కానీ ఒకవేళ వేరొకరు ఎలా ఉండాలి? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరు ఒక లక్షణాలతో పుట్టాలి. దేవుని స్వరూపంలో దేవుని పోలికతో కాదు పుట్టవలసింది. అర్థమవుతుందా? కానీ దేవుడు ఒకరి నుండే ఈ భూమి మీద సర్వ మానవాళిని నిర్మించాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ దేవుడు మనిషిని చేశాడు. ఆదాము ద్వారా మళ్ళా అవ్వని జతపరిచాడు. వారి ఇరువురి ద్వారా భూమి మీద సంతానాన్ని తీసుకొచ్చి ఆదాము అవ్వని జతపరిచి సమస్తమైనటువంటి మీద అధికారాన్ని ఇచ్చి మరలా ఆదాము ద్వారా ఏం పెట్టాడు? ఈ భూమి మీద ప్రతి జంతువుకి ప్రతి జీవికి పేరు పెట్టింది ఎవరు?
ఆదాము పెట్టిన పేర్లే. ఈ భూమి మీద ఉన్న సర్వ జీవరాశులకి పేరు పెట్టే జ్ఞానం ఆదాముకి ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి నరుడు దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? మీరే ఆజ్ఞలు గైకొనడం మానేసి, దేవుని మాటలు లెక్క చేయడం మానేసి, దేవుని ఆజ్ఞను మీరు ఏం చేశాడంట? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. చెయ్యొద్దన్న పని చేసి మొదటి మానవుడు ఏం చేశాడు? పాపము చేశాడు. అలా పాపము చేసినప్పుడు దేవుడు ఎక్కడైతే దేవునితో సమానముగా ఉండవలసినటువంటి నరుడు, ఏ పాపము ఎరగకుండా ఉండవలసిన నరుడు పాపం ఎప్పుడైతే చేశాడో తాను దిగాంబరునని గుర్తెరిగి, నాకు వస్త్రములు లేవని గుర్తెరిగి సిగ్గొచ్చి అప్పుడు ఏం చేశాడు? దేవుని చేత ఏదోను తోట నుండి ఏం చేయబడ్డాడో? నెట్టివేయబడ్డాడు. అంటే దేవుని యొక్క అనాది సంకల్పం, ఎప్పటి సంకల్పం? ఈ సృష్టి చేసే కొన్ని కోట్ల సంవత్సరాలైంది. ఎవరి కోసం? భూమి మీద ఉన్న మానవుల కోసం దేవుడు కొన్ని కోట్ల సంవత్సరములు కష్టపడి దేవుడు మనిషిని చేస్తే, ఆ మనిషి దేవుడు ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటే మొదటి మనిషి అయినటువంటి ఆదాము అవ్వలు ఇద్దరు దాంపత్య జీవులుగా ఉన్నటువంటి భార్య భర్తలు ఇరువురు కూడా వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిగా దేవుని ఏం చేశారు తెలుసా? ఏడిపించారు. దేవుని ఏం చేశారు? కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రణాళికను ఏర్పరుచుకుని, ఆ ప్రణాళికలోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చి భూమి మీద తగిన సమయంలో మిమ్మల్ని భూమి మీద సృష్టించి మీరు పరిశుద్ధులుగా బ్రతకండి ఆయన అంటే వాళ్ళు ఎలా ఉన్నారండి? దేవుని మాటకి ఏ మాత్రము విధేయత చూపకుండా, లోపడగలని వారుగా దేవునికి వ్యతిరేకంగా బయటికి పాపం చేశారు మొట్టమొదటిగా. అలా పాపము చేయడం ద్వారా దేవునికి ఏం పుట్టింది? మొట్టమొదటిగా హృదయములో బాధ, వేదన అనిపించాడు ఆయన. హృదయంలో సంతాపం పడ్డాడు ఆయన. ఎంత కన్నీరు కార్చుంటాడో ఒక్కసారి ఆలోచించండి. మీరు కావాలని అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నటువంటి మీ బిడ్డలు, మీరు వారి కొరకు ఒక ప్రణాళికను ఏర్పరిచి, పలానా స్కూల్ వేయాలి, పలానా జాబ్ చేయించాలి, పలానా వాడు అవ్వాలి, వాడు పెద్దగా కన్నప్పుడు వాడి మధ్యలోనే తండ్రి ఆశలను ఆశలు చేస్తే మీకు ఆనందమా? ఆనందమండి. మనకేముంటది? వేదన ఉంటుంది. ఒక్క మాట వినకపోతేనే మనకేముంటది? వేదన. ఏంటా వేదన అంటే బిడ్డని పోగొట్టుకున్న తల్లులకి తెలుస్తుంది. ఏంటా వేదన? ఎన్నో ఊహలు ఊహించి, ఎన్నో కళలు కని బిడ్డలు కంటే ఆ బిడ్డలు ఏ మాత్రమో తండ్రి మాటలు లెక్క చేయకుండా కానీ తల్లిదండ్రులను ఏ దిక్కు లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తల్లిదండ్రులకు అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటారు. సరే, ఎంత చేశారు కాదని వారిని మరలా తీసుకొచ్చి వారి ద్వారా భూమి మీద సంతానాన్ని సృష్టించి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తుంటే మరలా ఎలా ఉన్నారు? ఆదికాండము 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం చూడండి. నరులు భూమి మీద విస్తరించనారంభించిన తరువాత ఒక మానవుడైనటువంటి ఆదాము నుండి వారి భార్య అయినటువంటి అవ్వ నుండి భూమి మీద నరులు విస్తరిస్తున్నారు. విస్తరించినప్పుడు ఏం జరిగిందో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడు నరుల కుమార్తెలు చక్కగా వారిని చూసి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ. ఎందుకన్నాడు అసలు ఈ మాట? వాదించగలలేదా ఆయన? మనం ఎంతటి వారు అసలు భూమి మీద? అనంత విశ్వాన్ని చేసి సృష్టిని సృష్టించి ఈ సృష్టిలో సమస్తమైనటువంటి జీవరాశులను పెట్టి వాటి మీద మనిషికి అధికారాన్ని ఇచ్చి వాటికి లోబడమని ఆజ్ఞించినటువంటి దేవుడు అంటున్నాడు, నరులతో నేను ఎల్లప్పుడూ కూడా
వాదించలేకపోతున్నాం. మనం కూడా మన పిల్లలు అంటాం, నీతో వాగలేకపోతున్నాను రా, నీతో ఏగలేకపోతున్నాను. ఎప్పుడంటాం ఆ మాట? ఎప్పుడంటాం ఆ మాట? మన మనసుకు బాధ కలిగి మనం ఎంత చెప్పినా విననివాడిగా ఉంటే నువ్వు చెప్పగలవు. అయినప్పటికీ ఏమంటావు? కొంతసేపటికి ఏమొచ్చేది మనలోకి తెలియకుండా నిరుత్సాహం వచ్చేది, ఏమి చేయలేమా అన్న ఫీలింగ్ వచ్చేది. అలాంటి పిల్లల విషయంలో నువ్వెలా ఉన్నావో దేవుడు అంటున్నాడు, నరులతో నీ ఎల్లప్పుడూ కూడా వాదించను, ఇంకా వాదించను అని చెప్పి తర్వాత ఏమన్నాడు చూడండి. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై బల ఏమై ఉన్నారంట? నరమాత్రులై ఉన్నారు. శరీరులుగానే ఉన్నారు వాళ్ళు. దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలుగా వారు లేరు. ఎలా ఉన్నారు? మీ మనుషులుగానే ఉంటామంటున్నారు. నువ్వు నీ పలుకులో నీ స్వరూపం అది చేసుకుంటే మాకేంటి అంటే, నువ్వు ఎలాగుంటే మేము అలాగే ఉండాలా? మాకంటూ కొన్ని ఆశలు, మాకంటూ కొన్నటువంటి ఓట్స్ కోరికలు మాకుండవా అని మనుషులు ఏమంటారో శరీర రీతిగానే ఆలోచిస్తున్నారు. అక్కడ ఆలోచించి ఏం చేస్తారు? ఒక్కసారి చూడండి, ఏమంటారు? ఆయనను వారి దినములు 120 ఏండ్లైనను ఆ దినములలో లేపిన వారు భూమి మీద నుండి తర్వాత ఉండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కలిగి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. భూమి మీద ఎలా ఉందంట? నోవహు జలప్రళయం నాటికి, నోవహు కాలానికి నరుల చెడుతనము గొప్పగా అయిపోయిందంట. చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. దేవుడేమో నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. దేవుడేమో నేను దైవత్వం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాను కాబట్టి నా పిల్లలైనటువంటి మీరు ఎలా ఉండాలి? దేవుని పోలికలో ఉండాలనుకున్నాడు, దేవుని స్వరూపం కలిగిన వారిగా ఉండాలనుకున్నాడు. కానీ నరులు ఎలా ఉన్నారంట? భూమి మీద వారి చెడుతనము గొప్పదైపోయిందంట. నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పదైపోయింది. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు చూడండి, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు, అంటే వారి హృదయంలోని తలంపులు అంతయు కూడా ఊహ అంతయు ఆలోచనలు అన్నీ కూడా అంత కొంచెం కాదంట, అంతయు ఎలా ఉందంట? ఎల్లప్పుడు ఎలా ఉందంట? చెడ్డది. ఊహ అంతయు ఆలోచనలు అన్నీ కూడా నరుల చెడుతనం ఎక్కువైపోయింది. ఈ షిప్ లో ఏ మాత్రం మంచిది లేదట. ఈ బుర్రలో ఈ హృదయంలో ఏం లేదు, ఏ మాత్రము కూడా మచ్చుకు కూడా ఒక మంచి అనేది కనబడట్లేదు. ఏముంది? చెడుతనం భూమి మీద విస్తరించిపోయింది. విస్తరించిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ఊహ అంతయు ఎల్లప్పుడు చెడ్డదైపోయింది. ఇంకా నువ్వు మూర్ఖుడివి, నువ్వు చెడిపోయావు. ఈ భూమి అంతా ఎలా ఉంది? చెడిపోయినదిగా ఉందంటున్నాడు దేవుడు. అలాంటప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి. చూడండి ఏమన్నాడండి? యెహోవా చూసి చెడ్డదనియు, యెహోవా చూసి హృదయం యొక్క తలంపు అంతయు ఊహ అంతయు కేవలము చెడ్డదనియు దేవుడు చూసి ఎక్కడ చూశాడు? పరలోకములో నుండి భూమి మీద ఉన్న మనుషులను చూసి ఏమంటున్నాడండి? తాను భూమి మీద మనుషులను చేసినందుకు దేవుడు ఏడ్చాడంటండి. తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు? కారణం ఏంటి? ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి? చెడిపోయి వారి యొక్క ఆలోచనలు, హృదయం యొక్క ఆలోచనలు ఏ మాత్రము కూడా లేదు మంచి, చెడిపోయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, చచ్చిపోయారు మీరు నా దృష్టిలో, ఏడుస్తున్నాడు. మీ దగ్గర మీ మాట
మాట వినకపోతే మీకు ఎంత బాధ కలుగుతుందో, మీ బిడ్డలు మీ మాట లెక్క చేయకుండా దూరం అయిపోతే మీరు ఎంత కన్నీరు కారుస్తారో, దేవుడు కూడా 6వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి నరులను, భూమి మీద ఉన్న నరులను చూసి ఏం చేస్తున్నారంటండి? ఏడుస్తున్నారంటండి. సర్వ సృష్టిని, సర్వ మానవాళిని, సర్వ జీవరాశులను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరిని చూసి ఏడుస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి నరులను చూసి ఏడుస్తున్నాడు, మనుషులను చూసి ఏడుస్తున్నాడు. తన పోలికలో, తన స్వరూపములో ఎన్నో కళలు కని ఎంతో ఆశపడి దేవుడు నరులను భూమి మీదకి పంపిస్తే, తనలోని భాగాన్ని భూమి మీదకి పంపించి నరులుగా భూమి మీద ఉంచి, ఈ భూమి మీద సమస్తంపై నీకు అధికారాన్ని ఇచ్చి సమస్తాన్ని విడిచిపెట్టేసి నీకు మరల ఏమిచ్చాడు? ఒక స్వతంత్రాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చి నాకు లోబడి బ్రతుకు, నా మాట విను అని చెబితే భూమి మీద నరులు ఎలా ఉన్నారంట? చెడిపోయారు. చెడిపోయిన భార్యలను భర్తలు ఏలుతారండి? చెడిపోయినటువంటి భార్యలను భర్తలు ఏలుకుంటారా? ఏలుకుంటారా? చెడిపోయినటువంటి బిడ్డల పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఎలా ఉంటారండి? కన్నీరు కారుస్తారు. హృదయంలో సంతాపము, చచ్చిపోయేంత స్థితికి వెళ్ళిపోతుంది హృదయం. అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు దేవుడు. నన్ను కన్న నా దేవుడు నా జీవిత విధానాన్ని చూసి ఏడ్చాడు. నన్ను చూసి, నా బ్రతుకును చూసి ఏడుస్తున్నాడు. నా జీవిత విధానాన్ని చూసి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఆయన సంతాపపడుతున్నాడు. మనం ఎప్పుడు సంతాపడతాం? భూమి మీద ఉండగా ఎప్పుడు సంతాపడతాం? ఎవరైనా చచ్చిపోతే సంతాపడతాం. అంటే దేవుడి దృష్టికి మనుషులు ఏమైపోయారు? ఇప్పుడు చచ్చిపోయారు, అందుకే ఏడుస్తున్నారు. దేవుడు అందుకే ఏడుస్తున్నాడు. దేవుని దృష్టిలో మానవులు ఏమైపోయారు? చచ్చిపోయారు. ఎందు నిమిత్తం చచ్చిపోయారు? వారి హృదయం యొక్క తలంపు అంతయు, ఊహ అంతయు చెడ్డదిగా మారిపోయింది. అందుకు ఏడుస్తున్నారు. చచ్చిపోయారని నా దృష్టిలో. అందుకని దేవుడు మరలా ఒక అవకాశం ఇవ్వాలని, నీతిమంతుడైన భూమి మీద అంటే ఎంతమంది జనాభాలు ఉంటే ఒకే ఒక్క నీతిమంతుడు కనపడ్డాడంటే నావాహు దేవపడాలి. నాకు ఒకే ఒక్క నీతిమంతుడు కనబడితే ఆ నీతిమంతుడి ద్వారా రక్షణ సువార్తను ప్రకటిస్తుంటే దేవుని ఉగ్రత రాబోతుంది. మీరు మారు మనసు బృందంగా హెచ్చరిక చేస్తుంటే దేవుడు బాధపడుతున్నాడు నీకోసం. దేవుడు కన్నీరు కారుస్తున్నాడు నువ్వు మారాలని. మారు అంటే హేళన చేశారు, అపహాస్యం చేశారు, నిందలు మోపారు, పిచ్చోడిగా చూశారు, ఎర్రివాడిగా చూశారు. ఎవరిని? నోవాహుని. దేవుడు నోవాహు ద్వారా నోవాహు కుటుంబాన్ని కాపాడి భూమి మీద ఉన్న సర్వ మానవాళిని అంతటిని ఏం చేశాడండి? విన్నారా? విన్నది ఎన్ని సంవత్సరాలు తగ్గించాడో తెలుసా? సంతాపము నందిన తర్వాత ఇంచుమించు 120 సంవత్సరాల సమయాన్ని ఇచ్చి, మారండి, వాళ్ళ ఎక్కండి, మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తాను, జల ప్రళయాన్ని రప్పించబోతున్నాను, నా ఉగ్రత భూమి మీదకి వస్తుంది, జల ప్రళయాన్ని రప్పించబోతున్నాను, నా మాట విని లోబడి వాడ ఎక్కండి. ఎక్కారా? సరే సరే. లేదంటే ఈ జల ప్రళయంలో ఏమైపోతారు? మీరు తుడిసిపోతారు. అసలు జల ప్రళయాన్ని ఎందుకు రప్పించాడు దేవుడు తెలుసా? ఆయన కన్నీటి వేదనతో ఏమైపోయింది? హృదయము నీటితో నిండిపోయింది. కన్నీటి వేదనతో ఆయన మొయ్యలేనంత బరువు అయిపోయింది కన్నీరు. ఆ కన్నీటిని ఎలా తీసుకొచ్చాడో తెలుసా దేవుడు? ఆకాశ తూములు విప్పి భూమి మీదకి వర్షాన్ని కురిపించి 40 దినములు ఎడతెరిపి లేకుండా రాత్రి పగలు వర్షాన్ని కురిపించి భూమి మీద జలప్రలయాన్ని చేసి జలాన్ని ఏం చేశాడు? జలమయం చేసేసాడు భూమి అంతటిని. ఎందుకు చేశాడు? భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క చెడుతనము విస్తరించి. ఏంటా చెడుతనం అసలు? చూడండి ఒకసారి. ఆ చెడుతనం ఏంటి? నోవాహు జలప్రలయం నాటికి మనుషులు ఎలా
మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు, కొనుచు, అమ్ముచు, ఎవరిని కొనుక్కున్నారో ఎవరిని అమ్ముకుంటున్నారు. పెండ్లి చేసుకోమని దేవుడే చెప్పాడు, మరలా పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు అనే మాట ఎందుకు వాడాడు? ఎలా పడితే అలా ఎలా ఉందో తెలుసండి. ఈ రోజు ప్రపంచం ఎలా ఉందో ఆ రోజు కూడా అలాగే ఉంది ప్రపంచం. సాంప్రదాయంగా ఒక పురుషునికి ఒకటే స్త్రీ అయితే దేవుడు ఏమి కోప్పట్టు. ఎలా ఉంది? ఎలా ఉంది? ఆనాటికే ఎలా ఉందంటే నోవాహు జలప్రళయం నాటికి ఇష్టం వచ్చిన వాళ్ళతో పోతున్నారంట. పెళ్లి ఒకరితో చేసుకుంటున్నారు, సంసారం ఇంకొకరితో చేస్తున్నారు. సంసారం ఒకరితో చేస్తున్నాడు, పెళ్లి ఇంకొకరితో చేసుకుంటున్నారు. కానీ భార్యలను కొనుక్కుంటున్నారు, భార్యలను అమ్ముకుంటున్నారంట. దేవుడి నిబంధన ఇదా? దేవుని యొక్క నిబంధన ఇదా? ఆదాము అవ్వలను ఒకటి చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడేమన్నాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచు. ఒకసారి స్త్రీ పురుషులు జతపరచబడిన తర్వాత మరలా వేరుపరచడానికి వీల్లేదని ఆజ్ఞించాడు దేవుడు. కానీ ఈ రోజు ఎలా ఉంది ప్రపంచం? ఆనాడు కూడా అలాగే ఉందంటే ఎలా ఉంది? ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటూ, ఇష్టం వచ్చిన వాడితో పోవడం, పెళ్లి చేసుకున్న వాడిని విడిచిపెట్టి మరొకరిని చేసుకోవడం, పెళ్లికి ముందు వారి యొక్క కామ కోరికలు తీర్చుకోవడం ఒకరితో, మరలా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. చూసారండి? ఇలా ఉండి దేవుని ఏం చేస్తున్నారండి? ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఆనాటికే ఏడిపించడం ప్రారంభించారట. దేవుని ఏం చేశారు? ఏడిపించారు. మనోవేదన బరువెక్కిపోయిన దానికి, గుండె బరువెక్కిపోయి ఆయన ఏం చేశారండి? జల ప్రళయాన్ని నీటిని భూమి మీదకే రప్పించారు. ఆదాము అవ్వలు చేసిన పనికి, ఆజ్ఞను అతిక్రమించిన పనికి దేవుడు మొట్టమొదటిగా సంతాపడి ఏడ్చాడు. మరలా నోవాహు జల ప్రళయం నాటికి మరలా భూమి మీద నరులు విస్తరించి భూమి అంతటిని నింపి మరలా వారి చెడుతనం భూమి మీద ఏమైపోతే విస్తరించిపోయిందంట. ఊహంతా చెడిపోయిందంట. అటువంటి సమయంలో దేవుడు మరలా హృదయంలో ఏడుస్తున్నాడు. ఎందుకు? మిమ్మల్ని కన్నందుకు ఏడుస్తున్నాడు. దౌర్భాగ్యులా, అసలు మిమ్మల్ని ఎందుకు చేసుకున్నారని ఏడుస్తున్నాడు. పనికి మళ్ళా నీ బ్రతుకు ఎలాగుంది? నీ ఊహ ఎలాగుంది? నీ యొక్క జీవన శైలి ఎలాగుంది? నేను ఎలా బ్రతకమని చెప్పాను, మీరు ఎలా బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మనోవేదన ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆ ఆలోచనలోకి వెళ్ళాలి. మీరు బిడ్డల కన్నా తల్లిదండ్రులే కదా. మీ బిడ్డలు మీ మాట వినకపోతే, మీ మాటను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే మీకు ఎలా ఉంటుందో. ఒక బిడ్డ నీ మాట వినకపోతే నీకు అంత బాధ అయితే, భూమి మీద కోటాను కోట్ల మంది బిడ్డలు దేవుని యొక్క గుండెల మీద తగ్గి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవునికి ఎంత మనోవేదన ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగని సరిలే అని చెప్పి నోవాహు ద్వారా మరలా ఏం చేశాడు? జనాంగాన్ని విస్తరించుకోవడం. నోవాహు కూడా అప్పుడు మరలా ఏమన్నాడు? భూమిని నింపండి, భూమిని అభివృద్ధి పరచండి, భూమి అంతటి నింపండి అని మరలా దేవుడు వాగ్దానం చేసి నోవాహుకి, నోవాహు కుటుంబాల ద్వారా మరలా మనుషులు ఏం చేశాడు? భూమి మీద విస్తరించాడు. మరలా భూమి మీద మనుషులు విస్తరించి మరలా నోవాహు కుటుంబంలో నుండి అబ్రహామును ఎన్నుకుని, అబ్రహాము ద్వారా ఇస్సాకును, ఇస్సాకు ద్వారా యాకోబుని దేవుడు ఏర్పరచుకుని, వారి ఇరువురి ద్వారా దేవుడు తన యొక్క జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. భూమి మీద నేనేంటో ఈ భూమి మీద ఉన్న ప్రజలకు అర్థం అవ్వాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడని నీతిమంతుడైనటువంటి అబ్రహాము కుటుంబం ద్వారా, అబ్రహాము ద్వారా ఇస్సాకును, ఇస్సాకు ద్వారా యాకోబును, యాకోబు ద్వారా 12 మంది కుమారులైనటువంటి వారి ద్వారా 12 గోత్రముల రాజ్యాన్ని ఏర్పరచుకుని, 12 గోత్రముల వారిని ఏర్పరచుకుని దేవుని గొప్పతనం ఈ ప్రపంచానికి తెలియజేయాలి, నీవే దేవుడని వారు గుర్తెరగాలి అని దేవుడు మరలా ఒక జనాంగాన్ని ఏర్పరచుకుంటే ఈ భూమి మీద. కానీ భూమి మీద ఎంతమంది జనాంగం ఉండగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని మనకు డౌట్ రావచ్చు. కానీ మనకు డౌట్ రావచ్చు, అవును కదా? డౌట్ రావచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? కానీ ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకోండి, ఒక భారతదేశం తరపున మనం అందరం వెళ్ళి ఆడతామా? అని ఒక ఇండియా తరపున మ్యాచ్ ఆడాలంటే ఒక 11 మంది మాత్రమే వెళ్ళి అదేమంటారో మ్యాచ్
మ్యాచ్ ఆడతారు. మొత్తం ఇండియా మొత్తం వెళ్ళి ఆడక్కర్లేదు, 12-11 మంది మాత్రమే వెళ్ళి అక్కడ ఏమాడతారు, మ్యాచ్ ఆడుతున్నారు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఎవరు గెలిచినట్టు? ఇండియా మొత్తం గెలిచినట్టు. వాళ్ళు ఆడుతుంటే ఎవరి తరపున వారు ఆట ఆడుతున్నట్టు? ఇండియాలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల తరపున ఎంతమంది ప్రజలు వెళ్ళారు? కేవలం 11 మంది మాత్రమే గ్రౌండ్ లో నిలబడ్డారు. ఎన్ని కోట్ల మంది ప్రజలకు ప్రతిగా వారు వెళ్ళి అక్కడ మ్యాచ్ ఆడుతున్నారు? 140 కోట్ల మంది జనాభాకు ప్రతిగా కేవలం 11 మంది మాత్రమే వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు? గేమ్ ఆడుతున్నారు. కానీ కాబట్టి నేను ఆట ఆడలేదు కాబట్టి ఇండియా వచ్చిన కప్పు నాకు సంబంధం లేదంటావా నువ్వు? ఒకవేళ కాబట్టి ఎవడో కొట్టాడు కాబట్టి నాకేంటి అని నువ్వు అంటావా నువ్వు? అను. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ దేవుడు కేవలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా జనాంగాన్ని ఏర్పరచుకుని వారి ద్వారా రాజ్యాన్ని ఏర్పరిచి అని యాకోబును దీవించి ఏం చేశాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకుని దేవుడు ఏమనుకున్నాడు? ఈ భూమి మీద నేనే దేవుణ్ణి అని ఈ ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. కానీ ఈ ప్రపంచానికి ఏం చేయాలనుకున్నాడు? తెలియచేయాలనుకున్నాడు. ఈ సర్వ మానవాళికి నా గొప్పతనం ఏంటో తెలియాలనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకుని, అంటే ఒక టీంని ఏర్పరచుకున్నాడు. దేవుడి యొక్క గొప్పతనం ఈ భూమి మీద ఉన్న ప్రజలకు తెలియాలని దేవుడు ఒక టీంని ఏర్పరచుకున్నాడు. ఆ టీమే ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఆ ప్రజల ద్వారా దేవుడు గొప్పతనం భూమి మీద ఉన్న సర్వ మానవాళికి తెలియజేయాలనుకున్నాడు. దేవుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ కూడా వెళ్ళాలనుకున్నారో ఆలోచించారు. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకుని వారి ద్వారా దేవుడు చేయాలనుకున్నాడు. నేనేంటో ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. అలా తెలియజేయాలనుకుని చెప్పి దేవుడు 12 గోత్రాల వారిని ఎన్నుకుని వారిని ఐగుప్తులో నుండి చెరకెళ్ళిపోయారు కదండి, చెరకు కొనుక్కోబడ్డారు కదా, దాస్యత్వంలోకి వెళ్ళిపోయారు కదా, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు కదా ఐగుప్తుకి. అలాంటి ప్రజలను ఏం చేశాడు? అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి, మహత్కార్యాలు చేసి, ఎర్ర సముద్రాన్ని 2గా పాయలుగా చేసి, ఆరిన నేలను వేసి వారిని కానానికి నడిపిస్తే, వారిని వారి యొక్క దేశానికి నడిపిస్తే వారు మరలా ఎలా ఉన్నారో తెలుసా? దేవుని యొక్క మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేసి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఏ రోజుకి మళ్ళీ అక్కడ ఏం చేశాడండి? ఏ రోజు పోటీపరులు ఏం చేశారు? అక్కడ అనేక హింసలు పెట్టి పోటీపరి మధ్య, వారి యొక్క రాజ్యం మధ్య అనేకమైనటువంటి మహత్కార్యాలు చేసి దేవుడి గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియజేసి దేవుడు జనాంగాన్ని నడిపించుకుంటే మరలా అక్కడ ఏం చేశారో తెలుసండి? ఏం చేశారో తెలుసు మీకు? నిర్గమకాండం 32వ అధ్యాయము. నిర్గమకాండం 32వ అధ్యాయము. నిర్గమకాండం 32వ అధ్యాయము. ఇక్కడ తర్వాత వద్దాం, అంటే మొత్తం అంతా చదవాలంటే మీకు చెప్పండి కాబట్టి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం అక్కడ జరిగినటువంటి సందర్భం చాలా క్లుప్తంగా ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ఒక్కసారి చూడండి. 35వ వచనం నుంచి చదువుతాను. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోసేను
అతనికి పొదలో కనబడి దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకుడుగాను నియమించి పంపించాను. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలకి అధికారులుగాను విమోచకుడుగాను నియమించి పంపాడు దేవుడు. మోసెస్ ప్రవక్తని దేవుడు పంపించాడు, అధికారిగా పంపించాడు. ఇశ్రాయేలు యొక్క అధికారి ఎవరు? ఇప్పుడు మోసే. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. చేస్తే వీళ్ళు ఏం చేస్తారో చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. ప్రజలు ఏం చేశారు? ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములు సూచక్రియలు చేసి వారిని తోడుకుని వచ్చారు. ఎవరు తోడుకుని వచ్చారు? మోసే ముందుండి సైన్యాన్ని అంతటి, ఇశ్రాయేలు సైన్యాన్ని అంతటినీ కూడా ముందుండి నడిపించుకొచ్చాడంట. అరణ్యంలో నుండి నడిపించుకుని వచ్చాడు. అందుకే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు నడిపించుకుని వచ్చాడు. 40 సంవత్సరములు ఈ ప్రజల్ని ఐగుప్తు నుండి కానానుకి నడిపించుకుని వస్తుంటే వీళ్ళు ఏం చేశారో చూడండి. చదవమ్మా. నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించిన ఇశ్రాయేలుతో చెప్పిన మోసే ఇతడే. 38 సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకునేవాడు ఈతడే. అరణ్యములో సంగము నుండిన మనకిచ్చుటకు సంఘం, అప్పుడు కూడా సంఘం అని పిలవబడ్డ, చాలా జాగ్రత్తగానండి. అప్పుడు ఆ సంఘం, ఇప్పుడు ఈ సంఘం. అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సంఘము, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ్యము దేవుని సంఘం. అప్పుడు దేవుడు ఏర్పరచుకుని సర్వ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ ప్రజలకు దేవుని యొక్క గొప్పతనం తెలియజేయడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు. అటువంటి సంఘముగా ఉన్న వారిని జీవవాక్యములు చేతబట్టుకుని మోసే వారి వద్దకు వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారో చూడండి. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి, దేవుడు నియమించినటువంటి ప్రవక్తలు కూడా ఏం చేశారంట? వాళ్ళు త్రోసివేసేసారంట. త్రోసివేసి తమ హృదయంలో ఐగుప్తులకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి. ముందు నడిచింది ఎవరంతకి? ముందు నడిచింది ఎవరు? ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిచింది ఎవరు? మోసే. మోసేని నడిపించింది ఎవరు? దేవుడు. దేవుడు మోసేని నడిపించి వారికి ముందు నడిపిస్తే వీళ్ళేమంటారు చూడండి. ఐగుప్తు నుండి మమ్మను ముందు నడిపించినటువంటి, తర్వాత చదవం, మాకు ముందు నడిచినట్టి దేవతలను మాకు చేయుము. ఏమన్నాక? మాకు చేయుము, దేవతలను మాకు చేయుము అని అడుగుతాడు. ఎవరెల్లో? అన్యజనులు కాదు, ఇశ్రాయేలు ప్రజలు. వారికి ముందు నడిచింది దేవుడు, నడిపించింది దేవుడు. మోసే వారికి ముందు నడిస్తే వీళ్ళేమంటున్నారు? ఆయన ఏమో జీవవాక్యం చేత పట్టుకుని పర్వతం మీదకి వెళ్ళి ఆయన కిందకి దిగొచ్చేటప్పుడు కంగారాక దుర్మార్గులైనటువంటి ప్రజలు కాబట్టి ఎలా ఉన్నారు? ఈలోగా మాకొక దేవుడు కావాలి, మాకొక దేవత కావాలని ఏం చేశారో చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇక్కడ చదువు. ఐగుప్తు దేశం నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోసే ఏమాయనో మాకు తెలియదని వచ్చే లోపల కంగారు ఆగలేదు వీళ్ళకి. మోసే కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడి జీవవాక్యములు చేత పట్టుకుని కిందకి దిగొచ్చే లోపల కంగారు ఆగదు మనకి. మనం అడిగినట్టుగా జరుపుకోవాలి కదా మనిషికి. వీళ్ళు కూడా ఎలా ఉన్నారో, ఏ మహత్తరము కంగారు అక్క ఎలా ఉన్నారో తెలుసండి. చూడండి ఏమంటున్నారు. ఆ దినములలో వారొక దూడను చేసుకుని దానికి బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. వాటి యందు ఏం చేశారంటే వీళ్ళు ఉల్లసించి. ఇలా దూడని ఎందుకు చేసుకున్నారు? ఎవరికి ప్రతిగా దూడను చేసుకున్నారు వీళ్ళు? ఎవరికి ప్రతిగా దూడను చేసుకున్నారండి వీళ్ళు? దేవునికి ప్రతిగా. వాడిని ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకి నడిపించుకొస్తుంటే, కానానికి నడిపించుకొస్తుంటే ప్రజల్ని, మాకు దేవుడు లేడు, మాకు ముందు నడిచినటువంటి ఒక దేవుడు మాకు కావాలని చెప్పేసి దేవుని స్వరూపంలో ఎవరిని చేసుకున్నారు వీళ్ళు? కానీ మీ నాన్న ఎవరంటే దూడ చూపించేవానికి మీరు ఒప్పుకుంటారా? కానీ మా ప్రజ్ఞాన్ని ఎవరైనా మీ డాడీ ఎవరన్నారనుకోండి, దాని పోయే పశువును చూపించి పశువు మా నానంటే నా మనసు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎలా ఉంటుంది? నేను పశువునా అనుకోవా? ఒరే పశువా అని తిడితేనే
మరి దేవుడి స్వరూపాన్ని, దేవుడి పోలికని పశువు రూపంలోకి మార్చేసి వీళ్ళు దూడలు చేసుకున్నారంట, బంగారు దూడని. ఇదే మా దేవుడు, దూడే మా దేవుడు. అసలు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలం చేస్తే దూడ చేయమన్నప్పుడు చేస్తుందా దూడ? దానికి మాట్లాడొచ్చా? అదేమో మాట్లాడగలదా? బంగారు దూడ చేసుకున్న దూడ, మామూలు దూడ కాదు. మామూలు దూడ అయితే ఏదో అరుస్తుంది, లేకపోతే ఏదో నడుస్తుంది, కొన్ని పాలన ఇస్తుంది. కానీ ఈ దూడ ఏమైనా చేస్తుందా? ఏమీ చేయదు. అటువంటి దూడ వీళ్ళని ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది ఈ మూర్ఖులకి. చూడండి, దేవుడి స్వరూపాన్ని దేవుడికి మార్చేసారు వీళ్ళు. దేవుడి యొక్క గొప్పతనాన్ని, నిన్ను పశువు అంటే నువ్వు ఊరుకో, మీ నాన్న పశువు అంటే నువ్వు ఊరుకో, కానీ దేవుడిని ఎందులోకి మార్చేసా? దూడలోనికి మార్చేశావు. ఇదే మాటని మరొక చోట మరొక భక్తుడు అంటున్నాడు. కీర్తన గ్రంథం 105వ అధ్యాయంలో చూడండి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయంలో చూడండి. చదవండి, అక్కడ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలా? 105 తీసారండి. డెబ్బై 78 వచ్చేది. ఓకే, సారీ, 106వ అధ్యాయం 20వ వచనం చూడండి. 106వ అధ్యాయము 20వ వచనం ఏమంటాడో చూడండి ఒకసారి. తమ మహిమాస్పాదమును, దేవుని యొక్క మహిమాస్పాదమును ఎందులోకి మార్చేశారంటండి? గడ్డి మేసే ఎత్తు రూపంలోకి మార్చేశారు. మీ నాన్న ఎవర్రా, మీ దేవుడు ఎవర్రా అంటే పశువును చూపించారంటే మీరు. మీ తండ్రి ఎవరంటే, మీ నాన్న ఎవరంటే, సమస్త సృష్టిని సృష్టించింది ఎవరంటే ఈ దుర్మార్గులు ఎవరిని చూపించారంట? దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మనిషికి ఉపయోగపడే ఒక పశువును ఏం చేశారు? ఒక పశువును దేవుడని చూపించారంట. ఒక పశువును దేవుడని చూపించి, ఇదిగో ఈ పశువే అనంత విశ్వాన్ని చేసింది, ఇదిగో ఈ పశువే సూర్య చంద్ర నక్షత్రములు కలిగించింది, ఇదిగో ఈ పశువే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది, ఇదిగో ఈ పశువే నన్ను కన్నది, ఇదిగో ఈ పశువు యొక్క ఆత్మే నాలో ఉన్నది, అది నువ్వు కూడా పశువే. ఏమంటుందో చూడండి. దేవుని యొక్క మహిమా స్వరూపముని గడ్డి వేసే ఎద్దు రూపంలోనికి మార్చేశారంట. నా కొడుకు నన్ను పశువు అంటే నాకు బాధ కలగదా? మా నాన్న ఎవరంటే ఎద్దు అంటే బాధ కలగదా మా నాన్నకి? మరి అనంత విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనందరినీ భూమి మీద సృష్టించి, మనందరికీ భూమి మీద ఉన్న జీవరాశుల మీద అధికారాన్ని ఇచ్చి, మనందరినీ ప్రేమించి, ఆయన పోలికలో చేసుకుని తిరిగి మరలా మీరు నా దగ్గరికి రావాలని ఆయన ఆశపడుతుంటే, మీరేమో తన యొక్క మహిమా స్వరూపాన్ని, తన యొక్క గొప్పతనాన్ని ఎందుకు మార్చేసి ఈ ప్రజలు, ఏ ప్రజలు వారు మరలా అన్ని జనులు కాదు, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలే దేవుని స్వరూపాన్ని ఎందుకు మార్చేశారంట? ఇదిగో దూడలోనికి మార్చేశారు. దేవుడు ఎవరో కాదు, ఇదిగో ఈ దూడే.
నిన్ను దూరంటే ఊరుకో, నిన్ను పశువులా ఉన్నారంటే ఊరుకో. కానీ దేవుడు మాత్రం ఏం చేసి పాడేశావు? గడ్డి వేసే ఎత్తు రూపంలోకి మార్చేశావు. దేవుని మాత్రం ఏం చేసేసావు? పశువు రూపంలోకి మార్చేసావు. ఒకసారి చెప్తే వెళ్ళలేదనుకోండి, రెండోసారి చెప్తే వెళ్ళలేదనుకోండి, నువ్వు అసలు మనిషా పశువా అని అడుగుతావు. అవునా కదా? ఏమని అడుగుతా? ఒరే నువ్వు అసలు మనిషివా పశువా అంటావా? అంటే మా తినని వాడిని నువ్వు పశువు అంటున్నావు. అదే పశువు రూపంలోకి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుణ్ణి పశువు రూపంలోకి మార్చేశారు. పౌరుషం రాదా? కోపం రాదా? ఆయన హృదయ ఆవేదన మనోవేదన చెందదా? ఆయన గుండె బరువు ఎక్కుపోదా? అంటే ఆయన చూస్తూ ఊరుకోవాలా? ఆ క్షణం ఏమైపోతుంది తెలుసండి? నిర్గమకాండం 32వ అధ్యాయంలో 3000 మంది ఒకే క్షణంలో ఎప్పుడైతే దేవుని స్వరూపాన్ని గడ్డి వేసే ఎద్దు రూపంలోకి మార్చేశారో, పశువు రూపంలోకి మార్చేశారో, ఒక్క క్షణంలో 3000 మందిని కూల్చి పాడేశారు. దేవుని గొప్పతనం తెలియక, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క శక్తి తెలియక ఏది పడితే అది దేవుడు అని అన్నావా? కాబట్టి నీ ప్రాణానికి ముక్కుంది. నీ హృదయంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించి సమస్తాన్ని నీ కోసం చేశాడు. 1-2 సంవత్సరాలు కాదు కష్టపడింది, కొన్ని కోట్ల సంవత్సరములు కష్టపడి తన యొక్క శక్తిని దారపోసి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ కోసం, నా కోసం సమస్త విశ్వాన్ని చేస్తే ఈరోజు దేవుడు అనే పేరు ఎవరికి పడితే వాళ్ళకి పెట్టేస్తున్నారండి. దేవుని లక్షలు కనీసం వచ్చుకు కూడా లేని వాడికి కూడా దేవుడు అని పేరు పెట్టేస్తుంది ఈ సమాజం. 4 సినిమాలు వస్తే అయితే వాడే దేవుడికి. కానీ ఒకసారి ఒకవేళ 4-3 సార్లు ఒకడే కనుక అధికారంలోకి వస్తే వాడే దేవుడికి. వాడు మనుషులు ప్రేమించడం, మనుషుల మధ్య స్విచ్ పెట్టి మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తున్నాడో చిన్నాభిన్నం చేసి వాడు పై చాచికి ఆనందాన్ని పొందుతాడు. అది మనుషులకు అర్థం కాదు ఎప్పటికీ. దేవుడు అర్థమవుతేనే ఎవడు ఎలాంటి వాడు అర్థమవుతుంది మనకి. వారి అధికారం కొరకు మనుషులు ఏం చేస్తున్నారు తెలుసండి? వాడుకుంటున్నారు. అలాంటి పైశాచిక ఆనందాన్ని పొందేవాడి యొక్క చేతిలో బానిసలుగా బ్రతకూడదు. ఐగుప్తులో కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఏమైపోయారు? వారి బానిసత్వానికి లోబడిపోయి ఎండ తగిలేస్తుంటే వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తు రాజే పెట్టరు. ఏమన్నారా? ఐగుప్తు రాజే పెట్టరు. కానీ గొడ్డి గేదెలా మా చేత పని చేయించుకున్నా కానీ, మమ్మల్ని వాడి అవసరానికి వాడుకున్నా కానీ కొంత మొత్తన్నా పాడేసేవారు అన్నారంట మరొకరు. కానీ ఎక్కడ నుండి ఎక్కడికి నడిపించాడు? 40 సంవత్సరాలు ఏ కష్టము లేకుండా, ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని, చీకటి లేకుండా అగ్ని స్తంభాన్ని పెట్టి ఆహారం కొరకు కష్టపడక్కర్లేకుండా, బట్టలు ఉతకక్కర్లేకుండా నిన్ను 40 సంవత్సరాలు నడిపిస్తుంటే ఆ న్యాయాధిపతి మాకొద్దు. కానీ ఆ న్యాయాధిపతి మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు. మమ్మల్ని నడిపించింది ఇదిగో ఈ తోడే. దేవునికి ఎంత మనోవేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ దినము కూడా ఆనాటి ప్రజలు ఎలా అయితే ఉన్నారో ఈనాటి క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? ఎవరు పడితే వాళ్ళ దేవుడు అనుకుంటున్నారు. ఏది పడితే అదే దేవుడు అనుకుంటున్నాం. ధనమే దేవుడు అనుకుంటున్నాం, నీ పడిపే దేవుడు అనుకుంటున్నాం. చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. ఇలా ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏమొచ్చింది? హృదయం గురివెక్కిపోయింది, మనోవేదన చెందాడు. మనోవేదన చెంది ఆయన ఏం చేశాడు? కన్నీరు కార్చి ఏడ్చాడంట. తల్లిదండ్రులు కన్నీరు కాస్తే బిడ్డలకు ఏమైనా అంటే దీర్ఘాయుష్మంతులు అవుతారా వాళ్ళు? దేవుడు చెప్పాడు అలాగని. తల్లిదండ్రులను సన్మానించి వాడే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, కానీ తల్లిదండ్రులను కొట్టువాడు నిశ్చయముగా చచ్చితుడు అన్నాడు. నువ్వు తల్లిదండ్రులను బాధ పెడితే నువ్వు చచ్చిపోతావు బిడ్డ అని దేవుడు చెప్పినప్పుడు, ఆ దేవుణ్ణే బాధ పెడుతుంటే నువ్వేమైనా ఆనందంగా బ్రతకావా భూమి మీద? ఇది మత పుస్తకం అంటారు, ఒక మహా మృతం. దేవుడేమన్నాడు? తల్లిదండ్రులు ప్రేమించమని చెప్తే అబ్బే తల్లిదండ్రులు ప్రేమించమని బైబిల్ గ్రంథంలో లేదు, వాళ్ళు చిన్న చూపే చూసింది అంటున్నాడు ఒకడు. వాడికి ఏం తెలిసి చదివాడా? చదవడు. దేవుని యొక్క గొప్పతనం గురించి ఆలోచించడం. మతం మత్తులో ఉన్న వాడికి ఎవరికైనా అది నీ
నేనైనా ఎవరైనా ఒక మతం అనే ముసుగేసుకుంటే దేవుడు ఎప్పటికీ అర్థం కాదు. దేవుణ్ణి దేవునిగా నీకు ఇచ్చినటువంటి హృదయం యొక్క ఆలోచనతో ఆలోచిస్తేనే దేవుడు అర్థమవుతాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఉంటే ఆ దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడా? భూప్రపంచానికి దేవుడు అవడా? ఢిల్లీలో కూర్చున్నటువంటి ప్రధానమంత్రి బాగా నాకు ప్రధానమంత్రి కాదా? అబ్బే కాదండి, ఆయన మా రాష్ట్రం కాదండి, నాకు ప్రధానమంత్రి కాదండి ఆయన అంటే చట్టం ఒప్పుకుంటారా? నాకు ప్రధానమంత్రి సంతకం కావాలి. ఇప్పుడు నాకేదో జబ్బు వచ్చింది, ఆయన సంతకం ఉంటేనే నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన నా ప్రధానమంత్రి కాదు, మా రాష్ట్రంలో పుట్టలేదు కాబట్టి ఆయన ప్రధానమంత్రి కాదంటే ఆయన ప్రధానమంత్రి కాకుండా పోతాడా? కానీ చూడండి ఒకసారి, ఒకవేళ ఈ రాష్ట్ర సీఎం మన జిల్లా కాదండి, ఆయన మన జిల్లా వాడు కాదు కాబట్టి మనకి ఆయన సీఎం కాదండి అంటే సీఎం కాకుండా పోతాడా? ఆలోచించండి. ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన్ని నా గ్రామం కాదు కాబట్టి ఆయన అది ఎమ్మెల్యే కాదంటావా నువ్వు? ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడు సమస్త విశ్వాన్ని నిర్మించాడు. ఆ దేవుడే నిన్ను నన్ను కన్నాడు. ఆ దేవుడే మనల్ని ప్రేమించి సమస్తమును పైన అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు తప్పు చేస్తే మరలా నిన్ను కరుణించి క్షమించి నీకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ నువ్వు మారకుండా దేవుని ఏం చేసావు? ఏడిపిస్తూనే ఉంటున్నావు. అయినా దేవుని ఏం చేస్తున్నావు? మనోవేదన చెందించేవాడిగానే ఉంటున్నావు. అయినా దేవుని ఏం చేస్తున్నావు? తన యొక్క స్వరూపాన్ని తోడ స్వరూపంలోనికి మార్చేసావు. అప్పుడు అనుకున్నాడు దేవుడు, మరలా నా పిల్లలు ఏమైపోయారు? చచ్చిపోయారు. పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రులకు ఆనందమా బాధ? పిల్లలు చనిపోతే, గర్భాన పుట్టినటువంటి బిడ్డలు చనిపోతే ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి? ఆనందం ఉంటుందా? ఆనందం ఉంటుందా? బిడ్డలు చనిపోతే తల్లిదండ్రులకి ఆనందం ఉంటుందా? ఒకవేళ వాడు ఆనందం పొందుతున్నాడు అనుకోండి, వాడు తండ్రి అవుతాడా? సైకో అవుతాడా? దాన్ని బిడ్డలు చచ్చిపోయారు ఆనందపడుతున్నాం అనుకోండి, సైకోన్ అవుతానా నేను? లేకపోతే తండ్రిని అవుతానా? కానీ భూమి మీద ఉన్న బిడ్డలందరూ కూడా ఏమైపోయారు? దేవుని దృష్టికి చచ్చిపోయిన వారిగా ఉన్నారు. దేవునిగా ఎరగని వారిగా ఉన్నారు. దేవుని యొక్క ప్రతిమను దూడరూపంలోనికి మార్చేశారు. దేవుని యొక్క ప్రతిమ స్వరూపాన్ని ఈ గడ్డి వేసే ఎద్దు రూపంలోనికి మార్చేశారు. నిన్ను పశువు అంటే ఊరుకో, నిన్ను ఎద్దు అంటే ఊరుకో, కానీ దేవుని మాత్రం ఎద్దు రూపంలోనికి మార్చేశారు. చూడండి ఎలా ఉందో సమాజం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క హృదయ ఆవేదన ఎలా ఉంది? ఒక్కసారిగా ఆయన హృదయము రగిలిపోతుంది. ఒక్కసారిగా ఆయన హృదయంలో వేదన భరించలేనిదిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడండి? కాపాడుకుంటూ శిక్షించుకుంటూ దేవుడి యొక్క గొప్పదనాన్ని అలాగే జనాంగాన్ని విస్తరింపజేస్తూ దేవుని జనాంగాన్ని ఎవరో ఒకరి న్యాయాధిపతులు నియమించు వారి ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క చట్టాలను తెలియజేసి మీరు ఎలా నడండి అని దేవుడు నడిపిస్తుంటే ఇక్కడతో ఆగలేదండి. ఎక్కడతో ఆగలేదు. ఎక్కడి వరకు వచ్చాం మనం? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రతిగా ఎక్కడ తీసుకెళ్లారు? ప్రతిమా స్వరూపాన్ని ఎద్దు రూపంలోకి మార్చేశారు. అక్కడ ఆయనకి కలిగినటువంటి మనోవేదన ఎవరి వల్ల కలిగింది? ఇదిగో నీ వల్ల, నా వల్ల కలిగింది. దేవుని గొప్పతనాన్ని ఎరగకుండా, దేవుని శక్తిని ఆశ్రయించకుండా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెగజార్చి పశువు రూపంలోకి మార్చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క గుండె వేదన ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కన్నీరు కారుస్తున్నారు. ఎంత చెప్పినా ఎలా ఉన్నారు? వీళ్ళ నల్లని ప్రజలుగా ఉన్నారు. అప్పుడు మోసే అంటున్నారు, ఈ ప్రజలు దుర్మార్గులు. ఈ ప్రజలు ఎలాంటి అన్నాడు? దుర్మార్గులు, ఏ మాత్రము లోపడనల్లని ప్రజలుగా ఉన్నారు తండ్రి. ఏ మాత్రము లోపడనల్లని ప్రజలుగా ఉన్నారు. అక్కడ దేవుడు నేర్పించారు. అప్పుడు మోసే ఏమన్నాడో తెలుసండి? మోసే, వారి ఉగ్రతని వారి మీదకి రప్పించొద్దు, నా పేరైన నీ జీవగ్రంథం నుండి తుడిసే కానీ వారికి ఈయన వచ్చాడు. దేవుని ఉగ్రతకి ఈయనట్టుగా వెళ్ళిపోయాడు. దేవుని ఎదుట కన్నీరు కచ్చాడు, రోధించాడు, మనోవేదన చెందాడు. అయ్యో ఈ ప్రజలు ఎలాగున్నారు? వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు లోపల ప్రజలు, అయినప్పటికీ నేను నడిపించుకుంటాను, కానీ నీ ఉగ్రతను మాత్రం వారి మీదకి రానిపోద్దని దేవుని ఉగ్రతకు అడ్డుగా వెళ్ళిపోయి నా పేరంగా తీసే కానీ జీవగ్రంథం నుండి ఈ ప్రజలను మాత్రం శిక్షించొద్దని దేవుని యొక్క పాపాన్ని అణిచి కన్నీరు కార్చి ఏడ్చి మనోవేదనతో ఆయన ఏడ్చి కన్నీరు
దేవునికి ప్రతిగా ఏమయ్యాడు మోసే? అప్పుడు ప్రజలను ఏమి చేయలేదు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభు అని కన్నీరు కార్చాడు. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలకి రక్షకుడుగా దేవుడు నియమించినటువంటి మోసే, ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా దేవుడు నియమించినటువంటి మోసే, ఇశ్రాయేలు సంఘానికి ముందు నడిపించేటువంటి నాయకుడు ఎవరో? మోసే. ఆయన దేవుని ఉగ్రత వీరి మీద పడకుండా అడ్డుగా వెళ్ళిపోయి నా పేరైనా తీసే కానీ ఈ ప్రజలు మాత్రం నువ్వు ఏమీ చెయ్యొద్దని మనోవేదన చెందాడండి. కానీ దేవుని యొక్క మనోవేదన ఏంటి? తన బిడ్డలు చనిపోయారు. నేను ఎంతో ఆలోచించి ఎంతో ఆశపడి నేను బిడ్డలు కన్నానే, ఆ బిడ్డలు నా యొక్క కోరికలు తీర్చాలనుకున్నానే, సమస్తాన్ని అనుభవించాలనుకున్నానే, సమస్తముల పైన అధికారాన్ని ఇచ్చానే. కానీ వీళ్ళు ఎలా ఉన్నారో చచ్చిపోయారు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు తెలుస్తుందండి ఈ బాధ. బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు తెలుస్తుంది ఈ బాధ. బిడ్డలు చనిపోతే ఎలా ఉంటారో అప్పుడు అర్థమవుతుంది. బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు పడేటువంటి ప్రసవ వేదన ముందు చూసారా, అది వర్ణించలేనిది. అటువంటి వేదన దేవుడు ఆనాటి ప్రజల కొరకు ఏమయ్యాడో వేదనను అనుభవించాడు. వేదనను అనుభవించాడు. ఇక్కడ కావాలి, ఇంకా చాలా ఉందండి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం చెప్తాను, క్షమించండి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం చెప్తాం. ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎవరు అంటే సమస్త సృష్టిని సృష్టించి నిన్ను నన్ను కనవాడే దేవుడు. ఆ దేవుడికి మనోవేదన తెచ్చే పిల్లలుగా ఈ భూమి మీద ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. మొట్టమొదటిగా దేవుడు ఏమనుకున్నాడు? ఉదయంలో సంతాపం చెందాడు. ఆత్మీయంగా నా బిడ్డలు ఏమైపోయారు? చచ్చిపోయారని వేదన అనిపిస్తున్నాడు. తర్వాత అక్కడి నుంచి మరలా ఏదో తోటలో నుండి బయటికి నెట్టివేసి వాళ్ళ వల్ల బతకమని చెప్పి వాళ్ళని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి చెబితే ఈ ప్రజలందరూ భూమిని నిందించి ఈ భూమి మీద విస్తరించి వాళ్ళు ఏం చేశారు? భూమి మీద దేన్ని విస్తరించారు? మరలా చెడుతనాన్ని విస్తరించారు. దేవుని యొక్క యథార్థతలు కానీ దేవుని యొక్క పరిశుద్ధతలు కానీ ఏ మాత్రం విస్తరించలేకుండా ఇష్టం వచ్చిన వాడితో పోవడం, ఇష్టం వచ్చిన వాడితో కాపురం చేయడం, ఇష్టం వచ్చిన వాడిని చేసుకోవడం, మళ్ళా విడిచిపెట్టేయడం, మళ్ళా ఇంకొకరిని చేసుకోవడం, వారికి నచ్చినట్టుగా పోతుంటే దేవుడు హృదయంలో మళ్ళా సంతాపం తెలియజేసి మనోవేదనకు గురై దేవుడు మళ్ళా ఏం చేశాడు? ఆ జనాంగాలంతటినీ విడిచిపెట్టేశాడు. ఒకే ఒక కుటుంబాన్ని కాపాడాడు. మరలా ఆ కుటుంబం ద్వారా దేవుడు మరొక జనాంగాన్ని ఏర్పరచుకుని ఆ జనాంగం ద్వారా దేవుడు ఏమనుకున్నాడు? ఈ గురు ప్రపంచానికి దేవుడు అంటే ఎవరో, దేవుడి గొప్పతనం ఏంటో తెలియజేయాలనుకున్నాడు. అయినప్పటికీ వాళ్ళు కూడా ఏం చేశారు? దేవుడి యొక్క గొప్పతనాన్ని దూడ స్వరూపంలోనికి మార్చేశారు. దేవుడి యొక్క గొప్పతనాన్ని గడ్డి మేసే ఎత్తు రూపంలోనికి మార్చేశారు. దేవుడు మరలా మనోవేదన చెందుతున్నాడు. దేవుడు మరలా కన్నీరు కారుస్తున్నాడు. దేవుడి యొక్క గుండె బరువెక్కిపోతుంది. దేవుడి యొక్క ఆవేదన చెప్పలేనిదిగా ఉంది. ఆ ఆలోచనని చెప్పడం కాదు, మీరు అనుభవిస్తేనే అర్థమవుతుంది. దేవుడి యొక్క ఆలోచనలోకి వెళ్ళి మీరు ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఎప్పటికీ దేవుడు అర్థం కాదు. క్రైస్తవం అనే ముసిగేసి, క్రైస్తవ మతం అనే ముసిగేసి ఈ బ్రతుకుని వెళ్ళబెట్టడమే తప్ప నిజమైన దేవుడు ఎవరో నీకు ఎప్పటికీ అర్థం కాదు. అని నాకు సిగ్గేస్తుందండి. బ్రతుకులో దేవుడు లేడే, బైబిల్ ఎట్టుకుని వెళ్తున్నాను, నేను ఒక గొప్పలో వెళ్తున్నాను, బైబిల్ చేత్తో పట్టుకుని దేవుడి సన్నిధికి రావడానికి కూడా సిగ్గుపడుతున్నాను నేను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి మనము దేవుణ్ణి ఇంకానూ ఏడిపించే స్థితిలోనే ఉన్నాం. మనం దేవుని ఏమాత్రం ఆనంద పెట్టే పిల్లలుగా లేవు మనం. ఈ జీవకాండాన్ని చేత పట్టుకునేటువంటి పరిశుద్ధత కూడా మనలో లేదు. అయినప్పటికీ దీని చేత్తో పట్టుకు తిరుగుతాం, ఎలా పడితే అలా బ్రతుకుతాం. మార్పు రాకపోతే దేవుడు ఎవ్వరిని కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు చూస్తున్నాడు. దేవుణ్ణి ఎవరైతే ఏడిపిస్తారో, ఏడిస్తామో మనం ఏడిపించట్లేదా? ఎవరైతే దేవుణ్ణి ఏడిపిస్తారో వారి జీవితాలు బాగుపడ్డట్లుగా చరిత్ర నుండి ఎప్పటి వరకు ఎక్కడ కూడా లేదు. నోవహు మాత్రమే దేవుని దృష్టి ఎలా కనబడ్డాడంటే భూమి మీద నీతిమంతుడుగాను యథార్థవంతుడుగాను భూమి మీద ఒకే ఒక్కరు కనబడ్డాడు.
ఆ ఒక్కను మాత్రమే రక్షించుకున్నాడు. తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనబడ్డారు. వారి ద్వారా దేవుని జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత వారి సంతానం కూడా చెడిపోయింది. దేవుడు వారిని కూడా విడిచిపెట్టలేదు. వారిని కూడా అరణ్యం మధ్యలో ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు చూస్తూ చూస్తూ కూడా ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో, ఆత్మీయ దేవుని గొప్పతనాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవో, అప్పుడే దేవుని దృష్టికి నువ్వు చచ్చిపోయావు. అప్పుడే దేవుడు నీ విషయంలో ఏం చేస్తున్నాడు? సంతాపం పడుతున్నాడు. అటువంటి స్థితి నువ్వు నేను తెచ్చుకున్నామంటే కనుక మన జీవితాలకి ఏ మాత్రము కూడా మంచిది కాదు. ఎక్కడితో అవలేదు. దేవుని యొక్క సంతాపము, దేవుని యొక్క వేదన ఇంకా ఉంది చెప్పుకోవాల్సింది. ఆ వేదనకు కారణం మనం కాకుండా ఉండాలంటే మన బ్రతుకులను మార్చుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఇక్కడితో ఈ మాటలు ముగిస్తున్నానండి. దేవుని చిత్తం అయితే దీన్ని కంటిన్యూగా ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడు మాత్రమే కాదు, ప్రవక్తలు కూడా కన్నీరు కార్చారు, ప్రవక్తలు కూడా ఏడ్చారు. ఆయన మాత్రమే కాదు, తర్వాత తన కుమారుడు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఏడ్చాడు, ఏడ్పించాం మనం. అంత మాత్రమే కాదు, ఆయన మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత ఆయన భక్తులను కూడా మనం ఏడిపించాం. అవన్నీ చూద్దాం. ఎలా ఏడిపిస్తున్నాం, ఎందుకు ఏడిపిస్తున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏడిపించే స్థితిలో ఉన్నామా? దేవుని ఉగ్రత మన కుటుంబాల మీదకి, మన మీదకి, మన సమాజం మీదకి, మన కుటుంబం మీదకి, మన గ్రామం మీదకి రాకుండా ఉండాలని అడ్డుగా నిలబడి కన్నీరు కార్చే స్థితిలో ఆత్మలో ఉన్నామనేది మనం నేర్చుకున్నాం. క్రైస్తవం అంటే ఏదో, దేవుని నమ్ముకోవడం అంటే ఏదో మతం తీసుకోవడం అని అనుకున్నావా? నిశ్చరానికి వెళ్ళిపోతావా? క్రైస్తవం మతం కాదు, క్రైస్తవం పరలోకానికి మార్గం. క్రీస్తు పరలోకానికి మార్గం వేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడే కానీ నేను నీ మీద మతం వదలడానికి రాలేదు. ఇది కూడా మతం అని నేను మతం తీసుకున్నానండి అని, నేను మతాన్ని అంగీకరించానండి అని నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడితే దేవుడు క్షమించడు ఏమాత్రం. కాబట్టి మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడ, మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశిష్టమైన మాట్లాడుతుంది. మీ పరిశుద్ధమైన నివృత్తమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడేటువంటి మాటను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఆది కాలము నుండి తండ్రి అయినా, మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండి తండ్రి అయినా ఇప్పటి వరకు మేము నీకు మనోవేదనలు తీసుకొచ్చే బిడ్డలుగానే ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి, నీ దృష్టికి చనిపోయిన బిడ్డలుగా ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి, నీ దృష్టికి విలువ లేని వారిగా ఇంకా బ్రతుకుతున్నామేమో మనం క్షమించండి తండ్రి. ఇదిగో తండ్రి, నీ యొక్క ప్రతిమా స్వరూపాన్ని, నీ యొక్క మహిమా స్వరూపము మేము గుర్తిరిగి తండ్రి, నీ యొక్క ఉన్నత ఔన్నత్యాన్ని మేము గుర్తిరిగి తండ్రి, నీకు లోబడి నీ యొక్క యథార్థత కలిగి, నీ యొక్క భయభక్తులు కలిగి జీవించే జీవితం కూడా మనం అందరికీ దయచేయండి తండ్రి. దినము దినము మన యొక్క ఆత్మీయ జీవితంలో మా బ్రతుకుని మార్చుకుని తండ్రి, దినదినము తండ్రి నేర్పించేటట్లుగా ఉంటున్నామేమో మమ్మల్ని క్షమించు తండ్రి. ఇదిగో దినదినము ఆయన మా బ్రతుకు ద్వారా, మా యొక్క ఆలోచన ద్వారా, మా యొక్క నాయన జీవిత విధానం ద్వారా నిన్ను ఏడిపిస్తున్నాము, మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగో తండ్రి, సంఘం పట్ల బాధ్యత లేకుండా ఉన్నాను, కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ఉన్నాము, సమాజం పట్ల బాధ్యత లేకుండా ఉన్నాము, గ్రామం పట్ల బాధ్యత లేకుండా ఉన్నామేమో. ఇదిగో తండ్రి, నేను దేశం పట్ల బాధ్యత లేకుండా ఉన్నామేమో. సమస్త భూప్రపంచం పట్ల ఏమాత్రము బాధ్యత లేకుండా స్వామరి పోతులాగా తండ్రి, నేను స్వార్థ పరులాని బ్రతుకుతున్నానేమో. నన్ను క్షమించు తండ్రి. నీ వేదనను గుర్తెరిగి, నీ మనోచింతను మేము గుర్తెరిగి తండ్రి, మా బ్రతుకులు మార్చుకోవడానికి నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. నీకు లోబడే ప్రతి బ్రతుకులు మాకు దయచేయండి తండ్రి. నేను ఏమాత్రము విలువ లేని వారిగా ఉన్నాను తండ్రి. నీకు కూడా బలపరిచి నడిపించు, శక్తి జ్ఞానం అనుగ్రహించను, అన్ని విషయాలు మీరు కృపను బలపరచమని త్వరగా రానని మీరు మా ప్రభుని మా రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము.